మా మీద ఇన్ని బాణాలు రెడీగా ఉంటారు ఇట్ట పట్టుకొని పైన రకంగా వేసేస్తూ ఉంటారు. పాస్టర్లు అంటే ఎంత సులభనో. పాస్టర్ గారు తెల్ల సొక్కాలే వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, ఏంద్రు తెల్ల సొక్క తప్ప ఏమి వేయడు అనుకుంటా అని. సరే పోనీ రంగు సొక్క అయితే పాస్టర్ గారికి సావలేదర కోరికలు, మనకేం చూతాడు అని. సైకిల్ వేసుకుని తిరిగితేనేమో చూసా ఈయనకెళ్ళి దీవెన, ఓ ఎప్పుడు నుంచో సైకిలు మనకేమెత్తాడరా దీవెన అంటారు. పోనీ కారు కొనుక్కోడు, చూసావా మన డబ్బులే, జనం డబ్బులే, కారు వేసుకొని అని. మంచి భోజనం తింటేనేమో ఆడికేంద్ర ఆడిపోయిన మంచి భోజనం అని. పచ్చడి వేసుకుని తింటే చూడు, ఆయనకి పచ్చడి వేసుకుని తింటే మనకు దీవిస్తాడంట. ఏం చేసినా సావే, ఏం మాట్లాడినా సావే. మామూలుగా ఉండదు, మా సావు మామూలుగా ఉండదు. సావుకు మీరు రెడీగా ఉంటారు బాణాలు, లాగేలా విల్లు లాగిపట్టు రెడీగా పట్టుకుని దొరికితే వేసేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అవన్నీ తట్టుకొని చిరునవ్వుతో అన్నీ వెనకాల ఉంటాయి, కనపడవయి వెనకాల ఉంటాయి అన్నీ. అవన్నీ దాచిపెట్టుకొని నేను బాగానే ఉన్నా అని చెప్పి మంచి మనసుతో మిమ్మల్ని దీవించడానికి మేము నిలబడతాం. దేవుని స్తోత్రం. దేవుడు మాకు ఇచ్చిన మనసు అది. వెనక ఎన్ని పోట్లు చాలా ఉంటాయి, వెనక బాణాలు చాలా ఉంటాయి. గుచ్చోళ్ళు ఎదురు నించుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయవా అంటారు. గుచ్చింది నువ్వే మళ్ళీ వెనకాల, నువ్వే గుచ్చేది. పెద్ద బళ్ళని పొడిచావు నేను ఇవాళ వచ్చి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయవా అంటావు. ఏం చేయాలా? ఒక పక్క రక్తం కారుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఏ మనసులో ఏమీ పెట్టుకోకుండా మంచి మనసుతో దేవుని స్తోత్రం.